शान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఏ వాలము రామునికై దావానలతాపహరణ దక్షత నిడెనో, ఏ వాలము రామునికై దావానలతాపహరణ దక్షత నిడెనో, ఆ వాలము ఆ స్వామియు, ఆ వాలము నా స్వామియు, ఈ వార్ధిని దాటు శక్తినిచ్చుత దయతోన్. ఆ వాలము నా స్వామియు, ఈ వార్ధిని దాటు శక్తినిచ్చుత దయతోన్ అని సాధారణంగా అవధానాలలో ఇష్టదేవతా ప్రార్థన చేసే సమయంలో నేను ఈ పద్యాన్ని కూడా స్మరిస్తూ హనుమత్ స్వామి వారికి నేను నమస్సులను సమర్పిస్తాను. ఇక్కడ ఈ అవసరం పడదు అని అనుకున్నా. వాస్తవానికి అంటే ఇది స్పందన తెలియజేసే కార్యక్రమమే గనక ఈ పద్యం చదవవలసినటువంటి అవసరం ఉండదేమో అనుకున్నాను. కానీ మా స్వామి వారు ఏమనుకున్నారంటే, నన్ను నువ్వు స్మరించకుండా నువ్వు ఆ పురస్కారం ఎలా తీసుకుంటావు అని అన్నారు. అందువలన ఒక సమస్య, ఒక దత్తపది సిద్ధంగా ఇక్కడ ఉన్నాయి. చాలా మంచి విషయం. స్పందన పూర్తయిన తర్వాత కొద్దిపాటి సమయంలో దాన్ని పూరణ చేసి వినిపిస్తాను. శివుని అనుజ్ఞ వేడినది చీమ అపర్ణను కుట్టగా బలి అని వారి సమస్య. క్రికెట్, వికెట్, హెల్మెట్, డకౌట్ వీటన్నిటినీ ఉపయోగిస్తూ సీతారాముల వారి కళ్యాణాన్ని చేయమని అడిగారు వారు. సరే, ముందుగా ఉషశ్రీ గారి గురించి మాట్లాడడానికి నా వయస్సు కానీ, నా జ్ఞానం కానీ, లేదా అనుభవం కానీ ఏమీ కూడా సరిపోవు. అయినా సరే, మరల ఇదేల రామాయణం వన్నచో నా భక్తి రచనలు నావిగానా. మధ్యలో ఉన్న పాదాలనన్నీ ప్రక్కన పెడితే చివరికి వారు మనకి ఇయ్యదలిచినటువంటి సమాధానం ఏమిటి అంటే, మరల ఇదేల రామాయణం వన్నచో. ఎంతమంది రాస్తారండి? ఎన్నిసార్లు రాస్తారు? ఎన్ని విధాలుగా రాస్తారు? వచన రామాయణమా, ద్విపద రామాయణమా, నిర్వచన రామాయణమా, లేకపోతే కందాలతో రామాయణమా, ఆటవెలుగుతో రామాయణమా, గేయాలతో గేయ రామాయణమా? ఎన్ని రకాలుగా మనం రామాయణాన్ని స్మరించుకుంటున్నాం. మళ్ళీ విశ్వనాథ్ వారు ఇంకో రామాయణం రాస్తున్నారు అంటే జాతికి ఒక ప్రశ్న ఉదయించవచ్చుగాక. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు, తన రుచి జిహ్వలు తనదిగాన చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన అనుభూతి తనదిగాన. కాబట్టి వ్రాసిన రామునే వ్రాసద నేనును, నా భక్తి రచనలు నావిగానా అని ఆయన ఇచ్చినటువంటి సమాధానం. కాబట్టి ఒక గొప్ప విషయం గురించి లేదా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలి అని అంటే మాట్లాడేవారు కూడా అంత గొప్ప వ్యక్తులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ రకంగా వారికున్నటువంటి ఆదరణతో, శ్రద్ధతో, భక్తితో, వారి పట్ల ఉన్న ఆరాధనా భావంతో ఉంటే స్పందించడానికి వారికి అర్హత ఉన్నట్లే అని మనలాంటి వాళ్ళందరినీ, అంటే రామాయణంతో పోలుస్తున్నాం గనక మనలాంటి వాళ్ళు అని అన్నాను. అంతేగాని సభలో ఉన్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షకుల్ని నేను తక్కువగా మాట్లాడడం అన్నది కాదు. రామాయణము మనము అంతే. కాబట్టి ఆయన మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు గనక ఉషశ్రీ గారి గురించి మాట్లాడడానికంటే ముందు ఈరోజు సభాధ్యక్ష స్థానంలో ఇక్కడ విరాజిల్లుతూ ఉన్న ఓలేటి పార్వతీశం గారు మామూలుగా సాధారణంగా ఒక వ్యక్తి అలవాటవుతారు.
అంటే నాకు తెలిసిన తరం గురించి మాట్లాడుతున్నాను. ఒక ఒక మాధ్యమం ద్వారా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. కానీ ఆ వ్యక్తి వలన ఆ మాధ్యమానికి పరిచయం అవ్వడం కూడా నేను ఓలేటి పార్వతీశం గారి ద్వారా వారి ఇంటర్వ్యూల్లో విన్నటువంటి విషయాల ద్వారా తెలుసుకున్న విషయం. అంటే వారు కడప కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు వారి అనుభూతులను కొన్ని పంచుకుంటూ, అప్పటి వరకు కేంద్రానికి 9 ఉత్తరాలల్లా 90 ఉత్తరాలు అయ్యాయి, 90 అల్లా 900 ఉత్తరాలు అయ్యాయి, వీరు మా ఉత్తరాలు అనే శీర్షికను తీసుకోవడం ప్రారంభించిన తర్వాత అని వారు పంచుకున్నటువంటి ఒక అనుభూతిని ఆధారంగా చేసుకుని, అంటే ఆయన ప్రపంచానికి పరిచయం అవ్వడం కాదు, ప్రపంచానికి ఆయన అలవాటైపోయినటువంటి వ్యక్తిగా ఉన్నారు ఇక్కడ ఈ రోజు మనకి ఓలేటి పార్వతీశం గారు. వారికి నమస్సులను తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ సంస్కృతినే తన వాణిగా వినిపిస్తూ ఉన్నటువంటి భారతీయం సత్యవాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను నమస్సులను సమర్పిస్తున్నాను. ఈరోజు ఇంతమంది రసజ్ఞులైన ప్రేక్షకుల సమక్షంలో వారి చేతుల మీదుగా, ఉషశ్రీ గారి తనయుల చేతుల మీదుగా, ఈ కవి పండితుల మధ్యలో, రసజ్ఞులైన ప్రేక్షకుల మధ్యలో ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారి చేతుల మీదుగా నేను పురస్కారాన్ని అందుకోవడం నిజంగా చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకనంటే అవకాశాలు రాక వెనకబడిపోయిన వాళ్ళు మన జాతిలో కోకొల్లలు. అవకాశం వచ్చిన వారు మాత్రమే గొప్పవారు అని అనుకుంటే అది నిజంగా మన అజ్ఞానమే అవుతుంది. అంటే అవకాశం రాక దొరకని ప్రతివాడు ఎలా అయితే దొరకాదో, ఎందుకంటే దొరకని ప్రతివాడు కూడా ఎలా అయితే దొరకాడో, అంటే అవకాశం దొరకక పాపం వారు దొరలుగా మిగిలిపోతున్నారు తప్ప, అవకాశం దొరికితే వారు కూడా దొంగలు అవుతారు ఖచ్చితంగా. అందులో కనీసం 80% మంది అయినా సరే దొంగలు అవుతారు. అలాగే అవకాశము దొరకక సామాన్యులుగా మిగిలిపోయినటువంటి మాన్యులైన ఎంతమంది మనకి ఎంతో మంది గొప్ప పండితులు ఉన్నారు. వారందరూ కూడా వారందరి ఆశీస్సులు కూడా ఈరోజు నా మీద ఉన్నాయి అని విశ్వసిస్తూ సభలో ఉన్న ప్రేక్షకులందరికీ కూడా నమస్సులను సమర్పిస్తూ, ఉషశ్రీ గారి గురించి ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగేన రాత్రో చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అని అంటారు. ఇది మనందరికీ తెలిసినటువంటి శ్లోకమే. ఉదయం పూట ద్యూత ప్రసంగేన, జోదం గురించి మాట్లాడుకుంటూ, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగేన, మధ్యాహ్నము స్త్రీల గురించి మాట్లాడుకుంటూ, రాత్రిపూట చోర ప్రసంగేన, దొంగల గురించి మాట్లాడుకుంటూ, కాలో గచ్చతి ధీమతాం, ఇలా కాలం వెళ్తూ ఉంటుందట. ఎవరికి? ధీమతాం, ధీమంతులైనటువంటి వారికి, బుద్ధిమంతులైనటువంటి వారి యొక్క కాలం ఎలా గడుస్తుంది అంటే ఉదయం పూట జోదంతోనూ, మధ్యాహ్నం పూట స్త్రీ ప్రసక్తితోనూ, రాత్రిపూట దొంగల ప్రసక్తితోనూ గడుస్తూ ఉంటుంది అని మనకు అందించిన ఒక చమత్కార భరితమైన సుభాషితం అది. ఏమిటి? జీవితాన్ని మనం 3 భాగాలుగా గనక విభజించుకుంటే, ప్రాతర్ద్యూత ప్రసంగేన మొదటి భాగంలో ఖచ్చితంగా మనం చదివి తీరవలసినటువంటి గ్రంథం ఏమిటి అంటే మహాభారతం. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. ఈ వాక్యాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం కానీ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ అని ఈ ఒక్క వాక్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి దాని పై పాదం ఏమిటంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్. అంటే ధర్మ సంబంధమైన, అంటే పురుషార్థములు, చతుర్విధ పురుషార్థములకు సంబంధించిన ప్రతి విషయము కూడా ఈ భారతంలో ఉన్నది. ఇక్కడ ఉన్నదే ప్రపంచంలో ఉన్నది, ఇక్కడ లేనిది ప్రపంచంలో ఎక్కడ ఉండదు అని మహాభారతాన్ని గనక మనం బాల్యం నుంచి చదవగలిగితే ఎన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్నటువంటి మనుషులు మనకి తారసపడతారు, ఏ సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎలా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ తరువాతి 2 భాగాలు ప్రశాంతంగా బతకడానికి, ఎవరి చేత జల్లకాయలు తినకుండా ఉండడానికి, అయ్యో వాళ్ళ చేతుల్లో నేను మోసపోయానే అని మిగిలిన 2 భాగాల జీవితం ఏడుస్తూ కూర్చోకుండా ఉండడానికి ఈ మహాభారతం పునాదిలాగా పనిచేస్తుంది. అందువలన మొదటి భాగంలో కేవలము ద్యూత క్రీడ కారణంగా సంభవించినటువంటి మహాభారతం, అక్కడ యుద్ధం. అందువలన ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగేన,
మధ్యాహ్నము స్త్రీ ప్రసంగము చేత కేవలం ఒక్క స్త్రీ భారతం ఏం చెప్తోంది అంటే ధర్మ అర్థాలను మనం చాలా చక్కగా వివరిస్తోంది. ధర్మాన్ని వివరిస్తుంది, అలాగే ధర్మబద్ధమైన అర్థాన్ని కూడా వివరిస్తుంది. చతుర్విధ పురుషార్థములు అని అన్నప్పుడు ధర్మార్థ కామ మోక్షములు అని అన్నప్పుడు మోక్షాన్ని మనం తీసి పక్కన పెడితే మోక్షానికి మనం ఎప్పుడు అర్హులం అవుతాము అంటే అర్థకామములు రెండూ ధర్మముతో ముడిపడి ఉన్నప్పుడు మనం మోక్షానికి అర్హులం అవుతాం. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము ఇవి ఉన్నప్పుడు వీటిని మనం ఆచరణలో పెట్టగలిగినప్పుడు అది మోక్షానికి దారితీస్తుంది. ఈ ధర్మబద్ధమైనటువంటి అర్థమును గురించి, మరి రాజ్యం గురించే కదండి మొత్తం మహాభారతం అంతా కూడా, సూదిమొన మోపినంత భాగాన్ని కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను అని చెప్పాడు దుర్యోధనుడు. మరి రాజ్యం కోసం జరిగింది. ఈ ధర్మబద్ధమైన అర్థం గనక ధర్మబద్ధంగా లేకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి అని చెప్పింది మహాభారతం. అయితే రెండవ భాగంలోకి అడుగు పెట్టేసరికి, మన కాళ్ల మీద మనం నిలబడేసరికి, మన చేతిలో డబ్బులు కనిపించేసరికి కోరికలకి రెక్కలు వచ్చి నాకు దక్కనిదేముంటుంది, నేను ఏదైనా సాధించగలను, నాకు ఇది కావాలి అది కావాలి అని మనలో కోరికలు పెరిగిపోయే సమయంలో ధర్మబద్ధమైన కామము గనక కాకపోతే మనది ఏమవుతుంది అనంటే అదుగో స్త్రీ ప్రసంగము. ధర్మానికి వ్యతిరిక్తమైనటువంటి కామముతో ఉన్న రావణాసురుడికి ఎటువంటి దుస్థితి వచ్చిందో అటువంటి దుస్థితిని మనం చవి చూడవలసి వస్తుంది అనే ఆలోచన, అనే స్పృహ, తస్మాత్ జాగ్రత్త అని మనకి హెచ్చరికగా చెప్పేటువంటి కావ్యం రామాయణ మహాకావ్య. అందువలన రెండవ భాగంలో రామాయణాన్ని చదవమని చెప్పారు. ఇలా గనక మనం ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైనటువంటి కామము ఈ రెండిటి దగ్గర ఉన్నప్పుడు మోక్షానికి మనము, మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు అన్నీ సంసిద్ధంగా ఉన్న వేళ చక్కగా శుభ్రంగా ఉన్నటువంటి ఒక అరటి ఆకులో వడ్డించినటువంటి పదార్థాలు అన్నీ ఉంటే మనం తినడానికి ఎలా మన శరీరం సహకరించి మనం ఆరోగ్యంగా ఉంటే అక్కడ ఏది ఉంటే దాన్ని స్వీకరించగలిగే శక్తి, సత్తా శరీరానికి ఎలా ఉంటుందో భాగవతాన్ని చదవడం ద్వారా అందులో చెప్పేటువంటి భగవత్ సంబంధమైన విచారణ, ఆ తత్వాన్ని పట్టుకునేటువంటి శుద్ధి, ఆ శక్తి మన మనస్సుకి అప్పుడు పడతాయి. అందువలన ముందు ఆ రెండు పూర్తి చేసుకుని ఇక్కడికి రమ్మని చెప్పారు. భారతము, రామాయణము, భాగవతము. మామూలుగా రామాయణ, భారత, భాగవతాలు అని అంటాం గాని జీవితంలో వాటిని నేర్చుకుని ఆచరణలో పెట్టవలసిన క్రమం మాత్రం భారతము, రామాయణము, భాగవతము అని చెప్తారు. అటువంటి భారత, రామాయణ, భాగవతాలను ఆయన ఉషశ్రీ గారు మృదు మధురంగా, స్పష్టంగా, సుందరంగా, సరళంగా ఎటువంటి వారికైనా సరే సూటిగా వెళ్ళి హృదయంలో స్థిరంగా నిలబడిపోయేలాగా ఒక్కొక్కసారి చమత్కారాలతో, మరొక్కసారి చురకలతో చెప్తూ మొత్తం యావత్ ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఆయన మృదు మధురమైనటువంటి ఉక్తులలో ఓలలాడించారు జాతి జాతి మొత్తాన్ని కూడా ఉషశ్రీ గారు. అటువంటి ఉషశ్రీ గారిని మనం సంస్మరించుకుంటూ ఈ రోజు ఒక చిన్న పద్యం చెప్పకపోతే ఎలా అండి? ఏమీ చెప్పకుండా ఉంటేనే పద్యాలు వస్తున్నాయి, పద్యాలు చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి ఉషశ్రీ గారి గురించి పద్యం చెప్పుకోకపోతే ఎలాగా? ఒక గాత్రమును మించు గాత్రమొకటో ఊహింప గాంభీర్యమున్. ఒక గాత్రమును మించు గాత్రం ఒకటో. గాత్రము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. గాత్రము అంటే శరీరము అనే అర్థము, గాత్రము అంటే గళము, కంఠము అనే అర్థము. కాబట్టి ఒక గాత్రమును మించు గాత్రం ఒకటో. ఆ మూర్తిని చూస్తే ఆ శరీరంలో కనిపించేటువంటి వర్చస్సు ఒక ఎత్తైతే దానిని మించి ఆయన గాత్రము. ఒక గాత్రమును మించు గాత్రం ఒకటో. అక్కడతో ఆగిందా? కాదు. ఊహింప గాంభీర్యమున్. ఆ గాత్రంలో ఒక గంభీరత తొణికిసలాడుతూ ఉంటుంది. అంటే గంభీరంగా ఉంటుంది గనక, గంభీరంగా ఉండడం అంటే గొంతు గంభీరంగా ఉంటుంది. మరి మాటల్లోకి వెళ్తేనో ఆ గంభీరమైన స్వరంతో అందించే మాటలు ఎలా ఉంటాయి అంటే ప్రకృతి ప్రాయ నిసర్గమాధురియు, ప్రకృతి ప్రాయ నిసర్గమాధురియు. ఒక గాత్రమును మించు గాత్రమొకటౌ ఊహింప ప్రకృతి ప్రాయ నిసర్గమాధురియు.
మధురంగా మాట్లాడితే సరిపోదు కదా, ఎలా మాట్లాడాలి? సంభావింప కావ్యజ్ఞతల్, తెలిసి మాట్లాడాలి. మాట్లాడడం ఎవరైనా మాట్లాడేస్తాం, దానిదే ఉంది. కానీ మాట్లాడే విషయం మీద ఒక సాధికారత ఉంటూ ఇదే ప్రమాణము అని చెప్పగలిగేటువంటి నిర్దిష్టమైన జ్ఞానము ఉండాలి. అటువంటి కావ్యజ్ఞతల్, సంభావింప కావ్యజ్ఞతల్, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే సకల గ్రంథ సమూల మార్గగతులు. ఏ గ్రంథమునైనా సరే ఆయన మూలమును అనుసరించి మాత్రమే వారు ప్రవచనము చేశారు, పురాణము చెప్పారు అన్నది మాత్రమే మనకి వినిపిస్తుంది తప్ప మూల గ్రంథాలను విడిచి వారు చెప్పినటువంటి ఉపన్యాసాలు లేవు. తెలుగుకు మాత్రం వారు పోతన ఆరాధ్య దైవము అని చెప్పి భాగవతానికి మాత్రం సంపూర్ణంగా వారు తెలుగు భాగవతాన్ని ఆధారంగా చేసుకుని వారి ప్రవచనాలను అందించారు. అలా సకల గ్రంథ సమూల మార్గగతులు, అలా ఇవన్నీ ఉంటే సరిపోతుందా అంటే ఇంకొక్కటి కూడా ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో అది చాలా అవసరం. ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కూడా చాలా అవసరము అన్న విషయం తెలుస్తుంది వారి మాటలను వింటే. సంభాషణ చాతురు, ఫలానా వాడు బాణం వేసి కొట్టాడు అంటే సచిన్ టెండూల్కర్ బ్యాట్ తో సిక్సర్ కొట్టినట్టు బంతి ఎగిరి అవతల పడినట్టుగా వీడి తల తెగి అలా పడింది అని ఓ చిన్న చమత్కృతితో వ్యాఖ్యానాన్ని చెప్పడం అది వారి శైలి అన్నమాట. కాబట్టి సంభాషణ చాతురుల్ ఇవన్నీ ప్రకటంబౌనహమంచు మించు గుణముల్ వహ్వా ఉషశ్రీయనన్. అహమహమంచు అంటే నేను 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 అని ఈ గుణాలన్నీ కూడా ఆయనలో ప్రకటితం అవ్వడానికి నేనంటే నేను అని ప్రకటంబౌనహమంచు, నేనొచ్చి కూర్చుంటానని శరీర వర్చస్సు, నేను మాత్రం ఎందుకు తగ్గుతాను అని వచ్చిన గాత్రము, అందులో నేనొచ్చి కూర్చుంటానన్న గంభీరత్వము, అందులో నుంచి వచ్చే మాటల్లో నేనుంటాను అనే మాధుర్యము, ఆ మాధుర్యానికి ఒక నిర్దిష్టత ఏర్పడడం కోసం విషయ జ్ఞానము, ఆ విషయ జ్ఞానం తెలియడం కోసం ప్రామాణికమైన గ్రంథాలన్నీ వచ్చి కూర్చున్నాయి. ఇవన్నీ ప్రజలకు చేరడానికి కావలసిన చమత్కృతి, ఇవన్నీ కూడా ప్రకటంబౌనహమంచు మించు గుణముల్ వహ్వా ఉషశ్రీయనన్ అని ఉషశ్రీ గారిలో ఇవన్నీ కూడా ఒకదాని మించి ఒకటి. అహమహమంచు, నేను 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 నంచు అనేది మనకి అవధానాల్లో పద్యం ఉంటుంది. తిరుపతి వెంకట గౌలుకు కానీ కొప్పరపు గౌలుకు కానీ వారికి పదాలు నేను నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను, నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి అని ఎదురుగా కనిపిస్తూ ఉంటాయట. అలాగా ఈ గుణాలన్నీ వచ్చి వారిలో కూర్చున్నాయి అని అనిపిస్తుంది. అటువంటి మహానుభావులు మనం చాలా అంటే వారిని చూసి వారితో కొంతకాలం సమయాన్ని గడిపినటువంటి ఇటువంటి వారు చెప్తూ ఉంటే మనం పరోక్షంగా అయినా సరే ఆ ప్రత్యక్షమైన అనుభూతిని పొందగలుగుతాం. అంటే పరోక్షంగా ప్రత్యక్షానుభూతి ఎలాగా అంటే అర్థమవుతుంది మనందరికీ. పరోక్షంగా అయినా సరే ఇటువంటి వారి మాటల ద్వారా మళ్ళీ తిరిగి మనం ఆ వెనక్ కాలానికి వెళ్ళగలిగి మనం అక్కడే ఉన్నాము అని అనిపించేలాగా. ఇందాక వారు పెళ్ళాడే బొమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే మరి కొంతకాలం వెనక్కి వెళ్ళి ఉషశ్రీ గారు మాట్లాడుతున్నారు అన్నట్లే ఉంది, ఓలేటి పార్వతీశం గారు మాట్లాడుతున్నారు అన్నట్లుగా భావన చేయలేదు. అక్కడ ఎవరి హృదయ ఆవిష్కరణ జరిగింది అంటే ఉషశ్రీ గారి హృదయ ఆవిష్కరణే జరిగింది. కాబట్టి ఇటువంటి వారి నుండి కూడా వాళ్ళ వాక్ వైభవాన్ని తెలుసుకోవడం నిజంగా మా తరం వారికి ఒక అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న వారిలో చాలా మంది ఉషశ్రీ గారిని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు, వారితో పనిచేసిన వారు ఉన్నారు, వారితో దగ్గర స్నేహ సంబంధం కలిగిన వారు చాలా ఉన్నారు. కానీ మా తరానికి వచ్చేసరికి మీ అందరి వలన మేము ఉషశ్రీ గారికి దగ్గర అయ్యేటువంటి తరం. అందువలన వారి మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి. అంతేకాదు ఉషశ్రీ గారంటే అనయమ్ము శ్రోత్రాళి తనువెల్ల కర్ణముల్ చేయజాలిన గళశ్రీయదేవి. అనయమ్ము శ్రోత్రాళి తనువెల్ల కర్ణముల్ చేయజాలిన గళశ్రీయదేవి. ఎవరండి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆదివారం నాడు వచ్చి ఆ రేడియో దగ్గర కూర్చుని ఉషశ్రీ గారి రామాయణ భారత భాగవత ప్రవచనాలు వస్తున్నాయి, పురాణాలు వస్తున్నాయి అని అంటే అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరున్నారు? కూర్చున్న వాళ్ళందరూ కూడా తను వెళ్ళ కర్ణముల్ మనం అంటూ ఉంటాం.
చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు అన్న అభివ్యక్తి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం కానీ అటువంటి వారు మాట్లాడుతూ ఉంటే 2 చెవులు ఎందుకు సరిపోతాయని ఎవరికి అనిపించి ఉండదు. ఖచ్చితంగా అందరికీ అనిపించి ఉంటుంది. కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసాము అని అంటూ ఉంటాం కదా మనం. ఒళ్ళంతా చెవులు చేసుకుని విని ఉంటారు ఖచ్చితంగా మీ వంటి వారందరూ కూడా. అనయము శ్రోత్రాళి తను వెల్ల కర్ణముల్ చేయ జాలిన గళశ్రీ అదేది, అలా చేయగలిగినటువంటి గళశ్రీ ఏది అని అనుకుంటే, వ్యాఖ్యాన వేళలన్ పారవస్యమతుల చేయ జాలిన సువాక్శ్రీ అదేది, వ్యాఖ్యాన వేళలన్ పారవస్యమతుల చేయ జాలిన గళశ్రీ అదేది. వ్యాఖ్యానం చేస్తూ ఉంటే వీరి మాటల్లో ఉన్నాం. అంటే అక్కడ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడ సూత్రధారణ అయిన తర్వాత ఆయన రేడియోలోంచి ఇప్పుడు సూత్రధారణ పూర్తయింది, మేము నైవేద్యాలు పెట్టండి అని అంటే అప్పుడు వీరి ఇళ్లలో చేసినటువంటి పదార్థాలను తీసుకొచ్చి మహానైవేద్యం పెట్టినటువంటి రోజులు. కాబట్టి పూర్తిగా పారవస్యమతుల చేయ జాలిన సువాక్శ్రీయదేది, ధర్మ సందేహాల ధర సత్యబోధనల్ చేయ జాలిన సుధీ శ్రీయదేది, ధర్మ సందేహాల ధర సత్యబోధనల్ చేయ జాలిన సుధీ శ్రీయదేది. వారి ధర్మ సందేహాలు అనేది ఒక పుస్తకం ఫేస్బుక్ లో పెట్టారండి. పెట్టినప్పుడు అలా చదువుతూ ఉంటే ఒక ధర్మ సందేహాన్ని ఎంత సూటిగా ఎంత స్పష్టంగా అలా తెగ్గొట్టినట్టు ఎంత మాత్రము చెప్పాలో అంత మాత్రమే చెప్పి దానికి పైన ఒక్క మాట కూడా లేకుండా ఆ ప్రశ్నకి సరి అయిన సూటి అయిన సమాధానం చదువుతూ ఉంటే ఎంత ముచ్చట వేసిందో. అంటే ఆ మాట అనడానికి నేను అర్హురాలను కాదు, కానీ ఆనందపడ్డానని చెప్పడానికి నేను దానికి మాత్రం వెనకాడటం లేదు. అంటే మనం మామూలుగా ఒక ధర్మ సందేహం అని మనం ఎవరినైనా అడిగామని అనుకోండి, అడిగితే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారండి దీని గురించి, ప్రాంతాన్ని బట్టి దీన్ని బట్టి అలా ఇది ఇలా చెప్పడం మొదలుపెట్టి మొత్తం ఒక 10-15-20 వాక్యాలు అయిపోయిన తర్వాత మన ప్రశ్నకి సమాధానం దొరికిందా అంటే అందులో సమాధానం ఉండదు. వీళ్ళు మాత్రం ఇక్కడి నుంచి వెళ్తారు, నెమ్మదిగా జారుకుంటారు. ఇటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతున్న సందర్భంలో ధర్మ సందేహాలు అన్నదానికి ధర సత్యబోధనల్ చేయ జాలిన సుధీ శ్రీయదేది. అంతేనా? అంతవరకేనా అంటే గీతా విశేషముల్ ప్రీతి నందగా, గీతా విశేషముల్ ప్రీతి కల్గగా అందజేయ జాలిన శుభశ్రీయదేది. భగవద్గీతని ప్రీతిగా అందించడం అని అన్నది సాధ్యం కాదండి. అంటే ఇక్కడ గీతా విశేషాలు ప్రీతి అని అన్నది పద్య రచన మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ దీనిలో ఉన్న స్వారస్యాన్ని అర్థం చేసుకుంటారు. కొంతమంది యతి కోసం పడిపోయిన ప్రాసైతి కోసం పడిపోయినటువంటి పదంలాగా కూడా భావన చేయవచ్చు. కానీ గీతా విశేషాలని ప్రీతి కలగగా అది అంత ఎందుకంటే మనకి మంచి చెప్తే అంత తొందరగా మనం ఏదైనా తేడా చేయడానికి ఒక పదార్థం 2 నిమిషాలు తింటే సరిపోతుంది. జరిగిన తేడాను మనం సవరించుకోవడానికి 5 రోజులు కోర్సు వాడాల్సి వస్తుంది. అంటే మంచి అంత ఆలస్యంగా పనిచేస్తుంది, చెడు అంత శీఘ్రంగా పనిచేస్తుంది. కాబట్టి మంచిని అంత అందంగా అందరికీ అందేలాగా చేయడం కూడా చాలా కష్టసాధ్యమైన పని. దాన్ని ఆయన చాలా సులభంగా చేశారు. గీతా విశేషముల్ ప్రీతి కల్గగా అందజేయ జాలిన శుభశ్రీయదేది, ప్రవచనామృత శ్రీలకు ప్రాణమేది, ప్రవచనామృత శ్రీలకు ప్రాణమేది, సప్రమాణ కోటి శ్రీల స్థానమేది, సప్రమాణ కోటి శ్రీల స్థానమేది. ఆయన ప్రమాణం లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు అని వినగా తెలుసుకున్నటువంటి విషయం. సప్రమాణ కోటి శ్రీల స్థానమేది, ఏది అననేల మేదిని ఎల్లవేళ, ఏది అననేల మేదిని ఎల్లవేళ, శ్రీ ఉషశ్రీ కథిత వచ శ్రీలు నుండా, ఏది అననేల మేదిని ఎల్లవేళ, శ్రీ ఉషశ్రీ కథిత వచ శ్రీలు నుండా అని
ఇన్ని ప్రశ్నలకి మనకి సమాధానం ఆ శుభశ్రీ వాక్యేది, స్ఫూర్తికరమైన వాక్యేది అని అనుకుంటే వీటన్నిటికీ కూడా ఒకటే సమాధానం, శ్రీ ఉషశ్రీ కథిత వాక్ శ్రీ ఉషశ్రీ కథిత వచశ్రీలు నుండా అని వారికి హృదయపూర్వకంగా వేదిక మించి నమస్సులను తెలియజేస్తున్నాను. సద్భక్తితో 2 పద్య కుసుమాలను సమర్పించాను. కేవలం ఒక్కొక్క కార్యక్రమానికి రావడం ఏమనిపిస్తుంది అంటే, ఆ కార్యక్రమం వలన మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనకి ఏమీ తెలియదు. మనం సూర్యుని ముందు దివిటీల వంటి వారం అనే విషయాన్ని మనకి గుర్తు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా మనం మరిచిపోకూడదు, మరిచిపోము కూడా. కానీ ఎప్పుడైనా పొరపాటున మనం బాగా ఎదిగిపోయాము అనే ఆలోచన ఏ కోసానైనా వచ్చే ప్రమాదం ఉంటే అప్పుడు కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి మనకు అకస్మాత్తుగా తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో తగ్గు తగ్గు అని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికంటే ముందు ఉషశ్రీ గారి గురించి నాకు తెలిసింది చాలా ఉంది అని అనుకోవడం ఎంత అజ్ఞానమో అని అన్నది ఈ కార్యక్రమం ఒప్పుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం. అంటే ఈ పురస్కారానికి రావడానికి నేను గ్రహించడానికి నేను చాలా గౌరవప్రదంగా దీన్ని అంగీకరించిన తరువాత ఉషశ్రీ గారి గురించి నాకు తెలుసు అనే అజ్ఞానం నుంచి నేను బయటపడి ఉషశ్రీ గారి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే విషయాన్ని ఈ వేదికకు రావడానికంటే ముందు, ఎందుకనంటే మామూలుగా సభకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం వారి గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వస్తాం. మనకి తెలుసున్నప్పటికీ కూడా ఎంతో కొంత మనకి తెలుసున్నప్పటికీ ఆ తెలిసిన దానిలో మాట్లాడేద్దాము అని మాత్రం అనుకోకూడదు, అనుకోం కూడా. కాబట్టి ఇంకా తెలుసుకుందాము అని చేసే ప్రయత్నంలో నాకు ఏమి తెలుసని నేను ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు తెలిసింది ఏమీ లేదు. అది సాగరంలో ఎన్నో అంశ కూడా చెప్పలేమన్నట్లుగా ఉంది. కాబట్టి సవినయంగా వారి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి, వారు సాహిత్యానికి చేసినటువంటి సేవకు, జాతికి చూపించినటువంటి మార్గానికి ఎంతో మంది వీరు చెప్తూ ఉంటే ఇవన్నీ మేము తర్వాత ఎప్పుడైనా అవకాశం వచ్చి వేదిక మీద మాట్లాడుకునేటప్పుడు వీరు మాట్లాడిన మాటలు అలా గుర్తుకొచ్చి, ఫలానా అప్పుడు రామాయణ ప్రసంగం విని 10 ఏళ్ల ముందు విడిపోయినటువంటి జంట మళ్ళీ కలిసి కొత్త జంటలాగా చట్టాబట్టాలు వేసుకుని తిరిగారు అని చెప్పుకోగలిగే ఒక గొప్ప అంటే ఇవన్నీ ప్రమాణము అంటే ఎక్కడో పుస్తకాల్లోనే ఉండేది ప్రమాణం కాదు, మన జీవితాల నుంచి వచ్చే ప్రమాణం ఇంకా చాలా బలమైన ముద్రను వేయగలుగుతుంది. కాబట్టి ఇటువంటి గొప్ప జ్ఞాపకాలను, అలాగే గొప్ప అనుభూతులను, విషయాలను వీరు పంచుకున్నారు. అవన్నీ పొదివి పట్టుకుని, ప్రోగు చేసుకుని, మనస్సులో పదిలంగా నింపుకుని తరువాత మనం వీటిని ఇంకా బాగా ఈ సాహిత్యం కావచ్చు, లేకపోతే ఈ వివిధ రకాలైనటువంటి సాహితీ ప్రక్రియలు, వారు అన్నారు రామాయణం, భారతం, భాగవతమే కాదు ఉషశ్రీ గారంటే ఇంకా ఎంతో వారి సమగ్రమైనటువంటి సాహిత్యం విడిగా ఉంది అని. వారు స్వాతి వారికి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో వారు మాట్లాడింది, నేను రాసింది మరి మీరు ఎప్పుడు రాయడం మానేశారేమిటి అని అంటే, ఎప్పుడో ఇవన్నీ చదవడానికంటే ముందు ఎప్పుడో రాశాను నేను ఇవన్నీ, మరి ఎందుకు ఆ ప్రయత్నం చేయటం లేదు అంటే, ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తే మా కుటీరం అంతా కదిలిపోయి కూలిపోతుందేమో అన్న భయం. అందుకని అంటే అంత రాసేశారు ఆయన. అంత రాసి అంటే ఎక్కడ పట్టుకున్నా ఏదో ఒకటి ఉండేంతలాగా, ఓ కాగితం, ఓ పుస్తకం, ఏదో ఒకటి ఉండేంతలాగా రాసేశారు. కుటీరం అంతా కోసాలు కదిలిపోతుందేమో, అందుకని ఇప్పుడు నేను వాటిని తవ్వి తీసే ప్రయత్నం నేను చేయటం లేదు అని చెప్పారు. అందువలన అంటే వారి సాహిత్యం ఎంత ఉంది, మనం తెలుసుకోవాల్సినటువంటి సాహిత్యం ఎంత ఉంది. ఉషశ్రీ గారిలో అదే ఇంటర్వ్యూలో తెలుసుకున్న నేను తెలుసుకున్న కొత్త విషయం ఏమిటంటే, విశ్వామిత్ర మహర్షి గురించి ఒక ప్రశ్న వేస్తే వారు సమాధానం చెప్తూ, విశ్వామిత్ర గురు మహర్షికి వివిధ సందర్భాలలో ఇంద్రియ నిగ్రహం ఎవరికైనా అవసరమే, కాని పక్షంలో వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. అందువలన రామాయణంలో కనిపించిన విశ్వామిత్రుడు వేరు, భారతంలో మనకు కనిపించే విశ్వామిత్రుడు వేరు అని చెప్తూ, కానీ రామాయణం చదువుతున్నప్పుడు, సుందరకాండ చదువుతున్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి, భజన చేయకండి అని చెప్పారు ఆయన. హనుమంతుడి గుళ్ళో కూర్చుని కావాలంటే హనుమంతుడి భజన చేసుకోండి,
కానీ రామాయణం చదివేటప్పుడు, సుందరకాండ చదువుతున్నప్పుడు, లేదా యుద్ధకాండలో రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు, సీతమ్మ తల్లిని చూసి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత జాంబవంతుడితో ఎలా మాట్లాడాడు, వెనక్కి వచ్చిన తర్వాత ఇదే హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తితో ఎలా మాట్లాడాడు. జాంబవంతుడితో మాట్లాడుతున్నప్పుడు మొత్తం తన ప్రతాపాన్ని అంతా చెప్పుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఎంతమందిని చంపాను, అంతమందిని చంపాను, రావణాసురుడు మంత్రులు వచ్చారు చంపేశాను, శాన వచ్చింది చంపేశాను, ఇంత జరిగింది, చివరికి మళ్ళీ నిప్పు పెట్టేశాను, ఇంత చెప్పినటువంటి హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది హనుమాన్ అంటే, అశోకవనంలో సింసుపా వృక్షం కింద మిమ్మల్నే ధ్యానం చేస్తూ కూర్చుని ఉన్నటువంటి సీతమ్మ తల్లిని చూసొచ్చాను స్వామి అని మాత్రమే అన్నారు ఆయన. అంటే ఇక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనే విషయాన్ని ఆ శబ్ద బ్రహ్మను ఉపాసన చెయ్యండి అని మనకి బోధ చేసినటువంటి, ఆ బోధను గ్రహించాలి అని మనకి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి ఉషశ్రీ గారు. కాబట్టి వారి గురించి తెలుసుకుంటున్న కొద్దీ తెలుసుకోవాల్సింది సముద్రం అంతా అని ప్రతి విషయంలోనూ అనిపిస్తూనే ఉంటుంది. అలా మరొక మారు వీరి విషయంలో నాకు అనిపించింది. అలాగే ఈరోజు అవధానం అనే రంగంలో నేను ప్రవేశించడానికి మొదటి కారకులు తల్లిదండ్రులు. వారు నా 10వ తరగతి పూర్తయిన తర్వాత నీకు నచ్చిన చదువమ్మా అని స్వేచ్ఛనిచ్చినటువంటి తల్లిదండ్రులు. 10వ తరగతిలో 2002లో 10వ తరగతి అయ్యింది. అప్పటికి నాకు 526 మార్కులు వచ్చాయి. అప్పట్లో 500 దాటడం అంటే బాగా చదువుతారు, అంటే కనీసం 80% వస్తుంది తేలిగ్గా అనే ఆ స్థాయిలో చదువు ఉండే సమయంలో 526 మార్కులు నాకు వస్తే, నీకు పలానా కాలేజీలో ఎంపీసీ, నీ పలానా కాలేజీలో బైపీసీ సీట్ రాయించొచ్చానమ్మా అని ఎంతో మంది స్నేహితుల తల్లిదండ్రులు వాళ్ళతో చెప్తూ ఉన్న సమయంలో మా నాన్నగారు నీకేమి చదవాలంది అని అడిగారు నన్ను. అలా అడిగితే నేను ఏదైనా భాషా ప్రధానమైన చదువుని చదువుతాను, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. కాబట్టి తెలుగు ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటే చదువులు ఏమైనా ఉంటే నేను అవి చదువుతాను, నేను ఎంపీసీ చదవను, నేను బైపీసీ చదవను అని చెప్పానండి. చెప్తే ఆ ఎంపీసీ చదవకపోతే జీవితం ఏముంది, అప్పటికి ఇంజనీరింగ్ అనేటువంటి ఒక పెద్ద ఉపద్రవం, అది ఇప్పుడు ఉపద్రవం అయింది, అప్పట్లో అది కొత్త మార్గం లాగా ఉండేది. ఆ మార్గాన్ని అందరూ తలంచుకుని అలాగే వెళ్ళిపోతూ ఉన్న మార్గం. ఆ సమయంలో కూడా నా మాట, నా అభిరుచి ఏమిటో తెలుసుకుని నా మాటకు ఆయన విలువనిచ్చి భాషా ప్రవీణ అనే చదువును చదివించారు. అదో చదువు ఉంటుందని కూడా నాకు తెలియదు. రాజమండ్రి ఆంధ్ర యువతి సంస్కృత కళాశాలలో ఇక్కడ భాషా ప్రవీణ నువ్వు చదువుకోమ్మా అని నన్ను అక్కడ జాయిన్ చేశారు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నా అభిరుచిని గమనించి, గుర్తించి, దానికి విలువనిచ్చి, కాబట్టి కేవలం అక్కడికి నేను అలా చదవడానికి ఆ కాలేజీలో నన్ను జాయిన్ చేసిన కారణంగా మాత్రమే గురువు గారు ధూళిపాళ మహాదేవమణి గారు ఈ అమ్మాయిలో పద్యరచన చేసే శక్తి ఉంది అని గమనించి అవధానిగా తీర్చిదిద్దడానికి ఆయన అహరహము శ్రమించారు. నేను అలా శ్రమించాను, ఆయన అహరహము శ్రమించారు. నేను శ్రమించింది తక్కువ, ఆయన శ్రమించింది చాలా ఎక్కువ, అందులో అనుమానం ఏమీ లేదు. అంటే వారు ఛందోదర్పణము, బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము, అహోబల పండితీయము ఇవన్నీ చెప్తూ ఉన్న క్రమంలో ఛందోదర్పణం క్రొత్త వృత్తాలు ఇవి చెప్తూ వీటికి ఉదాహరణ ఒకటి రాసి తీసుకురండి, రేపు 2 ఉదాహరణలు రాసి తీసుకురండి అంటే వారు 2 అడిగితే నేను 4, వారు 4 రాయమంటే నేను 10 రాసుకుని వెళ్ళిపోయేదాన్ని. కాబట్టి ఈ అమ్మాయికి పద్య రచన మీద ఆసక్తి ఉంది అనే విషయం అప్పటికి నాకు పద్యాలు రాయాలని తెలియదు. పద్యాలు రాసిన తర్వాత మనం కాస్త సాధన చేస్తే అవధానం అనే ప్రక్రియలో మనం రాణించగలుగుతాం, ఏమీ తెలియదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆసక్తి, మనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఈ రెండింటినీ గుర్తించగలిగిన వారు గురువు మాత్రమే. ఆ ఆసక్తిని, ఆ శక్తిని రెండింటినీ గుర్తించి అవధానికి ఈ అమ్మాయి రాణిస్తుంది అని చెప్పి తర్ఫీదు ఇచ్చి చాలా 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 శ్రమ పడ్డారు మా గురువు గారు, అందులో అనుమానం ఏమీ లేదు. మొట్టమొదటిసారిగా నేను, తంగిరాల ఉదయ చంద్రిక అనే అమ్మాయి ఇద్దరం కలిసి యుగళ అష్టావధానం చేశాం. మా ఇద్దరికి వారు తర్ఫీదునిచ్చారు. ఆడువారిలో కూడా అవధానులు ఉండాలి అనే వారి కళను సాకారం చేసుకోవడానికి వారి చేతిలో మేము పనిముట్టుగా మారినందుకు ఎంత ధన్యులమో అన్న విషయం ఎప్పటికప్పుడు ఏ వేదిక మీద ఆ వేదిక మీద మాకు అర్థమవుతూనే ఉంటుంది. మేము మా పునః వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలను సమర్పిస్తూనే ఉంటాం, నమస్సులను సమర్పిస్తూనే ఉంటాం. వేదిక మీదుగా ధూళిపాళ మహాదేవమణి గారికి ప్రత్యేకంగా మరొక మారు ధన్యవాదాలను తెలియజేస్తూ, మరి అవధానంలో 1-2 పద్యాలైనా మనం మాట్లాడుకోకపోతే ఎలాగా? అవధానంలో మొట్టమొదటిగా నాకు ఇచ్చినటువంటి సమస్య,
గురుడు కాదు దుష్ట గురువు కాని అని సమస్య అంటే ఏమిటో పరిచయం చేస్తూ మొదటిగా ఇచ్చినటువంటి సమస్య, గురువు గారు ఇచ్చినటువంటి సమస్య. ఇదంతా తర్ఫీదులో భాగం. ఇంకా అప్పటికి ఇంకా వేదిక ఎక్కల. వేదిక ఎక్కడానికంటే ముందు ఎన్ని సమస్యలు పూరణ చేయించారో మా చేత లెక్కే లేదు. ఎన్ని దత్తబదులు పూరణ చేయించారో, ఎన్ని వర్ణనలు పూరణ చేయించారో. గురుడు కాదు దుష్ట గురుడు గాని అని వారిచ్చినటువంటి మొదటి సమస్య. ఆ సమస్యకి సమస్యలు అంటే ఇలా ఉంటాయి అని అర్థమయ్యి ఆ సమస్యకి అప్పుడు పూరణ చేసి వారు కాస్త సమయం పెట్టేవారు. ఈ సమయంలోనే పూరణ చెయ్యాలి అని అనేవారు. ఆ సమయం 20 నిమిషాల నుంచి అరగంట కూడా ఉండేది మొదట్లో. అంత సమయంలోనూ పూరణ చేయడం చేసేవాళ్ళం. అలా పూరణ చేసిన వెంటనే ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు కదండి, ద్వితీయ విఘ్నం ఉండకూడదు. అందుకని ఇప్పుడు దీన్ని పూరించండి అని దుష్ట గురువు మణియే తోచు మాకు అని ఇచ్చారు. దుష్ట గురువు మణియే తోచు మాకు అని అన్నారు. అంటే పైది పూరణ చేసేసాం, ఏదో కింద మీద పడి కష్టపడేదో అలాగో పూరణ చేసాం, దాన్ని సాధించారు కదా, ఇప్పుడు దీన్ని సాధించండి అన్నారు. ఉన్న చిక్కు ఏమిటంటే దుష్ట గురువు మణియే తోచు మాకు అని అన్నప్పుడు దాన్ని 4వ పాదంలో పెట్టే అవకాశం లేదు ఆటవిలకైన కారణంగా. దానికి మనం కొనసాగింపుగా ఇంకొక మాట చెప్తేనే ఈ మాటను మనం దాన్ని కొట్టివేయగలం, లేదా దాన్ని ఇంకొక రకంగా పరిష్కారం చేయగలుగుతాం. కాబట్టి 4వ పాదంలో పెట్టే అవకాశం లేదు. దాన్ని ఎక్కడికి తీసుకురావాలి? ఇప్పుడు తీసుకొస్తే 2వ పాదంలో తీసుకొచ్చేయాలన్నమాట. అలా సమస్యను బట్టి, సమస్య యొక్క తీరును బట్టి దాన్ని 4వ పాదంలో పెట్టాలా, 3వ పాదంలో పెట్టాలా, 2వ పాదంలో పెట్టి పూర్తి చెయ్యాలా అనే ఆలోచనని కలిగించడం కోసం మొదటి సమస్య నుండి ప్రయత్నం చేసినటువంటి వారు గురువు గారు. మా ప్రయత్నం ఏముంది అంటే మా ప్రయత్నం ఏమీ లేదు, అసలు ఆయన చేసిన ప్రయత్నమే చాలా ఎక్కువ. అలాగే ఆసు, మదాం, రాజు, జాకి ఇవి ఇచ్చినటువంటి దత్తపదులు. దానికంటే ముందు తోక, మేక, పాము, కప్ప ఇవి ఇచ్చారు. ఇవి పూరణ చేసిన పద్యాలు మేక, తోక, పాము, కప్ప. భారతార్థం అని అడిగారు. అడిగితే పాండుసుతులతో కలిసి ద్రౌపది వసించే. మామూలుగా చెప్తే, ఇప్పుడు నేను ఇలా చెప్తే ఇది పద్యం అని ఎవరికి తెలియదండి, పద్యం కానే కాదు. ఊరికే మనం మామూలుగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అప్పట్లో పద్య రచన కూడా, పద్య నిర్మాణం కూడా అలాగే చేసేవాళ్ళం. పాండుసుతులతో కలిసి ద్రౌపది వసించే. ఇక్కడ తో కలిసి, అక్కడ తోకొచ్చింది. అమ్మయ్య, ఒకటి సాధించాం. పాండుసుతులతో కలిసి ద్రౌపది వసించే. తర్వాత పాములు తిరుగు దుర్గమ వనమునందు. పాములు తిరుగు దుర్గమ వనమునందు. పాము సాధించేసాం, చాలా సాధించేసామని అయ్య బాబా మనం పూరణ చేసేసాం, 2వ దత్తపది కూడా వచ్చేసింది అని అనుకోవడం అన్నమాట. పాములు తిరుగు దుర్గమ వనమునందు. బ్రతుక తామేకరీతిగా వెతలు మరచి. మేక బ్రతుక తామేకరీతిగా, తాము ఏకరీతి, తామేకరీతి, అక్కడ మేక వచ్చింది. సాధ్విక పడతికి, సాధ్విక పరమమతికి సతికి నతులు అని అక్కడ మేము చేసిన ప్రయోగంలో కాస్త మంచి ప్రయోగం ఏవైనా ఉంది అంటే సాధ్వికి అప్పరమ, సాధ్విక పరమ, అది ఒక్కటి మాత్రమే దాన్ని సాధించడానికి కాస్త విశేష ప్రయత్నం చేసింది. మిగిలినవన్నీ తో కలిసి, పాములు, ఇవన్నీ మామూలుగానే అలాగే వచ్చాయి. అలా పూరణ చేస్తే కూడా మీరు అద్భుతంగా చేశారు, అంతే ఇలాగే చేయడం అని చెప్పాను. ఆసు, మదాం, రాజు, జాకి ఇలాగే చేసేయండి అన్నారు. ద్వితీయ విఘ్నం ఉండకూడదు కదా. అది అయిన వెంటనే ఆసు, మదాం, రాజు, జాకి ఇచ్చి ఉత్పలమాలలో చెప్పండి అన్నారు. ఉత్పలమాలలో చెప్పండి. ఉత్పలమాలలో వృత్తం వారు చెప్పలేదు, మీరు పూర్తి చేయండి అన్నారు, అంతే. ఉత్పలమాల ప్రారంభించి అంతా పూర్తయిపోయిన తర్వాత, ఇది కొంచెం గడి కట్టిన తర్వాత నెమ్మదిగా చెప్పిన పద్యం అవడం మూలానో ఏమో గాని అంతా ప్రారంభమై చివరికి వచ్చేసిన తర్వాత మాత్రం గుర్తు చేశారు. మీరు ఎత్తుకున్నది ఉత్పలమాల, నేను అడిగింది ఆసు, మదాం, రాజు, జాకీ అడిగాను. నేను జాకీగానే ఉండాలి కాబట్టి జాకీ 2 గురువులు ఉత్పలమాలలో మనం ఏం చేసినా రావు. ఉత్పలమాలలో ఒక పాదంలో 2 గురువుల్ని ఎలాగా సాధించలేం. కాబట్టి దాన్ని నువ్వేం చేయాలి అని అంటే, ఇప్పుడు దాన్ని ఎలాగైనా సరే విరుచుకుని జా అన్నది ఒక పాదం చివరన పెట్టుకుని కీ అన్నది కిందకి తెచ్చుకుని అప్పుడు దాన్ని పూరణ చేయాలి అని. అంటే మనం అమంగళం ప్రతీతమగాక చావు కబురు చల్లగా చెప్పారంటారు చూడండి. ఉత్పలమాల మొదలు పెట్టుకున్నప్పుడు చెప్పొచ్చుగా గురువు గారు. ఉత్పలమాల మొదలు పెట్టిన వెంటనే అమ్మాయి ఇలా చేస్తే ఇబ్బంది పడతారు అని చెప్పుండొచ్చు కదా. అలా చెప్పలా. అలా చెప్పకుండా మమ్మల్ని ఆసు వచ్చింది, మద వచ్చింది, రాజు, జాకి రావాలి. ఈ సమయంలో
ఆ మూడో పాదం దగ్గర చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ప్రయత్నం చేస్తే మూడో పాదంలోనే ప్రయత్నం చేయాలి, నాలుగో పాదంకి వచ్చేస్తే ఏం ఉండదు, ప్రయత్నం చేసిన ఫలితం ఏం ఉండదు. అందువలన మూడో పాదంలో చెప్పారు, అలా ఆలోచించు, అలా ఆలోచించి చెప్పండి అంటే నీరజా కీరము వంటి పలుకులను అని జాకీని రాబట్టాం అనమాట. అప్పుడు నీరజా కీరము వంటి పలుకులను అని జాకీని విడగొడితే అప్పుడు ఇప్పుడు అర్థమై, ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది, స్పష్టంగా అర్థమై ఉంటుంది. మేము అలా అలా శ్రమించాము, ఆయన అహర్హము శ్రమించారు అని ఎందుకన్నాను అని అంటే ఆలోచన ఆ రకంగా కూడా ఆలోచన చేయాలి అని అవధానంలో ఉండే ప్రతి ఎదుర్కొనేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలను కూడా, సమస్య అంటే కేవలం సమస్య పాదం అని కాదు, అన్ని రకాలైన సమస్యలను కూడా వారు ఎలా పూరణ చేయాలి అని ముందుగా చెప్తూ మా చేత అభ్యాసం చేయించారు వారు. అలా అభ్యాసం వారు చేయించగా అలా అవధానాలు ఇప్పటికీ దగ్గర దగ్గర 330కి పైగా అష్టావధానాలు పూర్తయ్యాయి, 7 శతావధానాలు పూర్తయ్యాయి, 2 ద్విశతావధానాలు పూర్తయ్యాయి, 1 చతుర్గుణిత అష్టావధానం పూర్తయింది. ఇలా ఈ స్థాయికి ఇక్కడ ఇలా నిలబడడానికి ఆ రోజు ఆయన పడ్డ శ్రమ, వారు పడినటువంటి కృషి, వారు మమ్మల్ని తయారు చేయడం కోసం ఎంత శ్రమించారు. అసలు ఎక్కడా కూడా కాలేజీ ఆవరణలో మీకు ఎప్పుడైనా ఎవరికైనా పద్యం వినాలి అని అనిపిస్తే అపర్ణ దగ్గరికి వెళ్ళండి, అడగండి, చెప్తుంది ఆ అమ్మాయి చెప్పే వరకు కదలకండి అక్కడి నుంచి. ఆ అమ్మాయి చెప్పాక అప్పుడే వెళ్ళండి. అది పావుగంట అయితే పావుగంట, 20 నిమిషాలు అయితే 20 నిమిషాలు. నా అదృష్టం కొద్దీ నేను హాస్టల్లో కూడా ఉండేదాన్ని, అందువల్ల ఏంటి ఇంక 24 గంటలు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఉండేదాన్ని అన్నమాట. అలా ఒకసారి మా హాస్టల్లో మా గదులు మేమే ఊడ్చుకుంటామండి. అలా ఊడ్చుకునే సమయంలో చీపురు పట్టుకుని అలా ఊడుస్తూ ఉంటే ఓ జూనియర్ అమ్మాయి వచ్చి అక్క చీపురు గురించి ఒక పద్యం చెప్పవా అని అడిగింది. ఇప్పుడు చీపురు ఆ గదిని ఓడ్చడం మానేసి అక్కడ ఉంది, ఎందుకంటే అమ్మాయి కదలదు, ఆ అమ్మాయి పద్యం చెప్తేనే కదులుతుంది, ఎందుకంటే గురువు గారు చెప్పిన మాట. అందువల్ల అక్కడి నుంచి చీపురు కట్ట ఏ చెలుల చేతిని నిత్యమోలలాడుచున్ చూపద ఇండ్లనన్నిటిని సుందర రూపము తోడనొప్పగా బాపును కీటకంబులను వాకిలినందున ఊడ్చినంతనే ఆపదలందు చీపురది ఆయుధమవ్వదే ఆడువారికి అని వారికి అందించినటువంటి ఆ అమ్మాయికి చెప్పినటువంటి పద్యం. ఆ పద్యం అప్పుడు చెప్పడానికి 4వ పాదం దగ్గర ఒక నవ్వు వచ్చింది చూసారా, అది రావడానికి కారణం గురువుగారు. ఎందుకనంటే అవధానంలో సమస్య మన స్వేచ్ఛ ఉండదు, దత్తపది మన స్వేచ్ఛ ఉండదు, నిషిద్ధం అసలు స్వేచ్ఛ ఉండదు. మన స్వేచ్ఛ ఉండేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం వర్ణన మాత్రమే. అంటే అవధాని యొక్క సృజనాత్మకతను గాని, అవధాని యొక్క పద్య నిర్మాణ శైలిని గాని సభకు పరిచయం చేసే అంశం ఏదైనా ఉంది అంటే అది వర్ణనే అవుతుంది. కాబట్టి వర్ణనలో ఒక చమక్కు ఉండి తీరాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది వర్ణన పద్యం అంటే ఇలా ఉండాలి అని అనిపించేలాగా నువ్వు చమత్కారమే చేస్తావా, పెద్ద పెద్ద సమాసాలతోనే పద్యం పూరణ చేస్తావా, లేకపోతే ఒక మంచి ఉపమానమే వేస్తావా, అది నీ ఇష్టం. కానీ వర్ణన పద్యం అనేసరికి నీకు అక్కడ ఖచ్చితంగా ఇది వర్ణన అని అనిపించుకోవడానికి దానికి తగినటువంటి స్థాయి వర్ణన పద్యంలో ఉండాలి అని వారు చెప్పిన మాటలు గుర్తొచ్చి 3 పాదాలు ఊరికే వెళ్ళిపోయాయి. ఏమున్నాయండి, ఏం లేదు కదా. చీపురు గట్ట ఏ చెలుల చేతిన నిత్యము వల్లలాడుచును చూపును ఎండ్లనన్నిటిని సుందర రూపము తోడనప్పగా బాపును కీటకంబులను వాకిలినందున ఊడ్చినంతనే. ఇక్కడ వరకు మనకు అసలు ముఖం మీద నవ్వు కూడా లేదు. ఆపదలందు చీపురది ఆయుధమవ్వదే ఆడు వారికి తెలియకుండానే అందరి ముఖంలో ఒక నవ్వు వచ్చింది. అంటే ఒక పద్యం ఎలా చెప్పాలి, అవధాన పద్యం అయినా సరే ఎలా చెప్పాలి, దానికి ఏం ఉండాలి అని చెప్పినటువంటి ఇది అన్నమాట. అలా మా చేత అభ్యాసం చేయిస్తే ఒంగోలు శతావధానంలో వర్ణనాంశంలో ఒక పద్యం అడిగితే 2 పద్యాలు చెప్పుకుందాం. అందులోంచి మత్స్యకారుల యొక్క జీవితాన్ని వర్ణించమని ఒక వర్ణన, అలాగే కర్ణుడు యుద్ధంలో ఓడిపోయాడు, అర్జునుడి చేత దెబ్బతిన్నున్నాడు, ప్రాణాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ముందు ప్రాణాలను విడిచిపెడితే తండ్రి బాధపడతాడు కదా అని కర్ణుడు ప్రాణాలను ఒగ్గబట్టుకుని ఉన్నట్ట. ప్రాణాలను విడిచిపెట్టేసే సమయం ఆసన్నమయ్యింది, ప్రాణాలను వదిలేస్తే నా చేతులతో నేను తీసుకువెళ్తాను. పక్క తండ్రి బాధ
విడుమా మానంబు ప్రాణంబులన్. ఒక తండ్రి నోటితో తన కొడుకు బాధను చూడలేక నువ్వు విడిచిపెట్టారా నైనా బాధ, నువ్వు నా బాధను దృష్టిలో పెట్టుకుంటున్నావేమో, మతి నూహింపక తండ్రి బాధ, నా బాధను నువ్వు పక్కన పెట్టి విడుమా మానంబు ప్రాణంబులను, నువ్వు ఏదైతే అభిమానంతో తండ్రి ముందు ప్రాణాలను ఎందుకు ఎలా విడిచిపెట్టేస్తావని అనుకుంటున్నావేమో, ఆ మానమును విడిచిపెట్టు, తరువాత ప్రాణాలను విడిచిపెట్టు. వినుమా మానంబు ప్రాణంబులన్ మతి నూహింపక తండ్రి బాధ, వినుమా మానంబు ప్రాణంబులన్ నుతియింతుర్ నుతులన్ గొందువు దాన వీర బలమున్నోరార లోకంబునన్. నీ దాన వీర సూరత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లోకంలో కీర్తిని పొందుతుంది. నుతులన్ గొందువు దాన వీర బలమున్ నోరార లోకంబునన్. కాబట్టి నువ్వు జాగ్రత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకుని, నా బాధను దృష్టిలో పెట్టుకోకుండా ప్రాణాలను విడిచిపెట్టు అని చెప్పినటువంటి పద్యం. సుతుడా నాయుడి చేరరా కొనియదన్ శోకంబులింకేటికిన్ మతి నూహింపక తండ్రి బాధ, విడుమా మానంబు ప్రాణంబులన్ నుతులన్ గొందువు దాన వీర బలమున్నోరార లోకంబునన్ ద్యుతిమంతుండవు క్షాత్ర సూర చరిత దోస్సార కర్ణాధరన్ అని. ద్యుతిమంతుడు అయినటువంటి ఓ కర్ణ, దోస్సారము అంటే భుజబలం కలిగినటువంటి ఓ కర్ణ, ప్రాణాలను విడిచిపెట్టయ్యా, నేను దగ్గరుండి తీసుకువెళ్తాను అని చీపురు కట్టను అలా వర్ణించే స్థితి నుండి రసాత్మకంగా ఒక పద్యాన్ని వర్ణించే స్థితికి ఈ ప్రయాణానికి దారి చూపింది గురువుగారు ధూళిపాళ మహాదేవమణి గారు. ముంగిన గాని జీవితము మున్గక తేలెడు జీవితంబులై, ముంగిన గాని జీవితము మున్గక తేలెడు జీవితంబులై. మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళు వెళ్ళి సముద్రంలో మునిగితేనే వాళ్ళ జీవితాలు పైకి తేలుతాయి. వాళ్ళు మనకి అల్పపీడనం అని చెప్పి మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దు అని అన్నారు అని అంటే, వాళ్ళు ఎన్ని రోజులు పస్తులుంటారో తెలియదు. వాళ్ళు వేటకి వెళ్తేనే 5 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. అలా ముంగిన గాని జీవితము మున్గక తేలెడు జీవితంబునై, కన్గొన రాకపోకడలు కానగ శక్యమే వార్థి చెయ్యలో. కన్గొన రాకపోకడలు, వారి రాక వారి పోకడ, వార్థి చెయ్యలో కానగ శక్యమే. వార్థి అనేటువంటి చెయ్య, అందులో వారి రాక పోకడ మనం చూడగలుగుతామా అంటే చూడలేం. పోకడను రాక పోకడ ఈ రెండింటినీ చూస్తాము అనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి. పెన్గతి యత్నమున్ సలుప, ప్రాణం పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేనికి అంటే, పెట్టగా పట్టెడు ముద్దనింటికి. వాళ్ళు ప్రాణాలని పణంగా దేనికి పెడుతున్నారు అని అంటే, పెట్టగా పట్టెడు ముద్దనింటికి. నింగని సాగరంబుగల నీరపుటశ్రువులుప్పబారెగా, నింగని సాగరంబుగల నీరపుటశ్రువులుప్పబారెగా. సముద్రం నీళ్ళు ఎందుకు ఉప్పగా ఉంటున్నాయి అంటే, నీ జీవితాన్ని చూసి ఏడ్చి మరి కన్నీళ్లు ఉప్పగా ఉంటాయని కదండి అంటారు. అందువలన సముద్రం నీరు ఇందువల్ల కదా ఉప్పగా అయిపోయి ఉంటుంది మత్స్యకారుల జీవితం చూసి అని ఇది వర్ణన చేసినటువంటి పద్యం. ఇలా ఇంతవరకు ప్రయాణాన్ని సాగించగలిగాం గురువుల దయవల్ల. ఈరోజు దాశరథి రంగాచార్యులు గారు, అలాగే పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, మాడుగుల నాగపండి శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు, రాళ్లబండి కవితా ప్రసాద్ గారు, బేతవోలు రామబ్రహ్మం గారు, అనంతలక్ష్మి గారు, ఇలా ఎంతో మంది మహనీయులకు ఇచ్చినటువంటి పురస్కారాన్ని ఈ రోజు బులుసు అపర్ణకు కూడా అందించడము అని అన్నది ఇది నేను జీవితంలో మరిచిపోలేని రోజు. ఇందులో గొప్ప విషయం ఏమిటి అంటే, వారిది గొప్ప విషయం ఏమిటంటే, పర్వతే పరమాణౌచ పదార్థత్వం వ్యవస్థితం. పర్వతే పరమాణౌచ పదార్థత్వం వ్యవస్థితం. పర్వతంలోనూ పదార్థత్వం ఉంటుంది, పరమాణువులోనూ పదార్థత్వం ఉంటుంది. కాబట్టి వారు రెండిటిల్లోనూ పదార్థత్వాన్ని చూడగలిగినటువంటి గొప్పవారు గనక ఈరోజు అంతమంది గొప్ప వ్యక్తులకు ఇచ్చినటువంటి పురస్కారానికి నన్ను ఎంపిక చేసి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. ఇది ఖచ్చితంగా
బాధ్యతను పెంచే పురస్కారమే తప్ప అహంకారాన్ని అందించే పురస్కారం ఏ కోశానా కాదు. ఇంతమంది సరసన ఈ పేరు ఉంది అంటే ఏ స్థాయిలో ఇంకా కృషిని చేయవలసి ఉంది, ఏ స్థాయిలో ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవలసి ఉంది అని వారు గుర్తు చేస్తూ ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు అని మాత్రమే నేను భావన చేస్తున్నాను. తల్లిదండ్రుల పుణ్య ధనమెల్ల రాసి ఈ పురస్కృతి, తల్లిదండ్రుల పుణ్య ధనమెల్ల రాసి ఈ పురస్కృతి నేడు ప్రాపుగొంటి. తల్లిదండ్రుల పుణ్య విశేషం వల్ల పురస్కృతి నాకు వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే గురువత్సలత్వము కురియగా వృష్టి ఈ పురస్కృతి నేడు ప్రాపుగొంటి. తండ్రియే దైవమౌ తనయల యోచన నీ పురస్కృతి నేడు ప్రాపుగొంటి. తండ్రియే దైవమౌ తనయల యోచన నీ పురస్కృతి నేడు ప్రాపుగొంటి. ఆ ఉషశ్రీమూర్తి ఆశీ ప్రవాహమే, ఆ ఉషశ్రీమూర్తి ఆశీ ప్రవాహమున్ ఈ పురస్కృతి నేడు ప్రాపుగొంటి. తల్లిదండ్రుల వల్ల, గురువుల వల్ల, వారి ఆలోచనల వల్ల పైనుంచి వారి ఉషశ్రీ గారి సంపూర్ణమైన ఆశీ ప్రవాహం నా మీద అలా ఉండడం చేత ఈ రోజు పురస్కారానికి నేను అందుకుంటున్నాను అని అనుకుంటున్నాను. ఇందులో మీదేమీ లేదా అనే ఒక ప్రశ్న ఏమైనా వస్తే వచ్చి ఉండవచ్చుగాక. అందువలన సాహితీ కృషి భాగ్య సంపద లేకమై ఈ పురస్కృతి నేడు ప్రాపుగొంటి. సాహిత్యంలో ఎంతో కొంత చేస్తూ ఉన్నటువంటి కృషికి లేసమెత్తు భాగ్య సంపద అదృష్టం కూడా కలిసి ఈ పురస్కృతి నేడు ప్రాపుగొంటి. కవులు బుధులు కవివర శ్రేష్ఠుల పూర్వజనులు సరస సాహిత్య ప్రియులను సభను చేర శంఖు పోసిన తీర్థమై సరణి నేను ఈ పురస్కృతి గొంతిని హృదయముగను అని శంఖులో వస్తే తీర్థం అవుతుంది అన్నట్లుగా ఈ రోజు ఈ పురస్కారాన్ని నేను అందుకుంటున్నాను అని ఆనందంగా చెప్తూ, ఇక చివరికి మాట్లాడుతూ మీ సమస్య అక్కడే ఉండిపోయింది, మీ దత్తపది కూడా అక్కడే ఉండిపోయింది. సమస్య సంగతి శివుని అనుజ్ఞ వేడినది చీమ అపర్ణను కుట్టగా భళి. శివుని అనుజ్ఞ వేడినది చీమ అపర్ణను కుట్టగా భళి. నవనవలాడు భావముల జ్ఞాన విరాజిత, నవరవలాడు భావముల జ్ఞాన విరాజిత సత్యసంధయై. నా గురించి నేను చెప్పుకుంటున్నానని అనుకోకండి. నవనవలాడు భావముల జ్ఞాన విరాజిత సత్యసంధయై. మరి మిమ్మల్ని చూస్తే ఏ వస్తుందో అదే చెప్తున్నాను. మరి ఎప్పటి వరకు స్పందించడం మీద దృష్టి ఉంది కానీ సమాధానాన్ని పూరించడం మీద దృష్టి లేదు. కాబట్టి మిమ్మల్ని చూస్తూ చెప్పడమే. నవనవలాడు భావముల జ్ఞాన విరాజిత సత్యసంధయై చెవులును పుట్టజేయగను, చెవులును పుట్టజేయగలను సారపు పద్యములల్లగల్గు, సారపు పద్యములల్లగల్గుగా చెవులును పుట్టజేయగల సారపు పద్యములల్లజేయునా, సారపు పద్యములల్లజేయు అల్లగల్గునా. సవనము పద్యకేళియను, సవనము పద్యకేళియన సాగి సమస్యను ఈయమందువా. సవనము పద్యకేళియన సాగి సమస్యను ఇత్తునంచు, సాగి సమస్యను నిత్తునంచు ఆ భవుని అనుజ్ఞ వేడినది చీమ, ఆ భవుని అనుజ్ఞ వేడినది చీమ అపర్ణను కుట్టగా భళి. ఇప్పుడు పుట్టింది మీరే అన్నమాట. అందుకని మిమ్మల్ని చూస్తూ చెప్పిన పద్యం అని అన్నది, అందుకే అన్నాను మిమ్మల్ని చూస్తూ చెప్తున్నాను అని. కాబట్టి మీ పూరణని ఆయన అనుగ్రహించింది. కాబట్టి ఇందులో మీరు పిపీలికం ఏమీ కాదు, మీరు ఇచ్చినటువంటి సమస్యను పిపీలికంలా భావిద్దాం అంతే. అక్కడికి వచ్చేసరికి అక్కడ వారు అయ్యా కాదండి, వారే వీరు అప్రస్తుతం, వీరు వేరు కాలు అన్నీ పెడతారు.
మైక్ కావాలి. క్రికెట్, ఆహా, క్రికెట్, వికెట్, హెల్మెట్, డకౌట్, వీటితో సీతారాముల కళ్యాణం చేయాలి. వృత్త నిర్దేశం ఏమైనా ఉందంటారా, లేదా ఆపేద్దాం? వృత్త నిర్దేశం లేకుండా పూరణ చేద్దామా? 8:30కి సభని మనం ముగించుకోవాలి అని అన్నది నియమం, అదొకటి. మరొకటి ఏమిటంటే, కాబట్టి వృత్తం దాకా వెళ్లకుండా తాటగీత ఆట వెళ్తుందో పూరణ చేసుకుందాం. నేను కూడా 9:40కి శంషాబాద్లో బస్సు అందుకోవాలి. రేపు ఉదయానికి తిరుపతిలో ఉండాలి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అలాగే వారి సమయ పాలన కూడా, రెండింటిని సమన్వయం చేస్తూ తాటగీతలో చెప్పుకుందాం. అయ్యా చెప్పండి. వీరు దత్తపది కూడా ఆశువులా పూరించగలరని నాకు తెలుసు. ఎంచేతంటే నేను శ్రీకాకుళంలో వీరికి అప్రస్తుతం చేశాను. మనం ప్రస్తుతానికి వస్తే మా గురువు గారు 40 ఏళ్ల పరిచయం. సరే, ఆవిడకి మా లావణ్య సిపి బ్రౌన్ పురస్కారం 2018లో ఇచ్చాం. ఆ పక్కకి వెళ్తే మా సత్యవాణి గారు చతుష్టి కళలో అయిపోయింది. చతుష్టి కళలో అందరికీ పురస్కారాలు ఇస్తూ నాకు కూడా చమత్కార భాషలో ఇచ్చారు. మరి ప్రస్తుతానికి వచ్చేద్దామన్నా. ప్రస్తుతం ఇప్పుడు ఈ కొత్తగా సంవత్సరం వస్తుంది కదా, ఒక భార్య భర్తతో అంది, ఏమండి ఈ సంవత్సరం మీకు ఏలినాటి సెంట్ అంది. ఊరుకవే, ఆలినాటి సినిమా ముందు ఆయన ఏం చేస్తాడు పాపం అమాయకుడు. పైగా ఆలినాటి సినిమా ముందు ఆయన ఏం చేస్తాడు పాపం అమాయకుడు. పైగా మొదటి నుంచి చెప్పమంటారా? తప్పకుండా. అది ఒక భార్య భర్తతో అంటోంది, ఈ పరాభావనామ సంవత్సరం కదా, ఇందులో మీకు ఏలినాటి శనిటే ఈ సంవత్సరం అంది. సార్ ఊరుకవే, ఆలినాటి శని ముందర పాపం అమాయకుడు ఆయన ఏం చేస్తాడు. పైగా మీ అమ్మా నాన్న నాకు బోనస్ రాహుకేతువుల్లో అన్నాడు. అయితే ఈ నవగ్రహ అనుగ్రహం వల్ల మీకు తెలిసిన 3000 పైగా వేదికల మీద చేయడం జరిగింది. అయితే నా ప్రశ్న ఏమిటంటే, నవగ్రహ అనుగ్రహం ఉంటే గాని పెళ్లి కాదు. మా హనుమంతులు వారు బ్రహ్మచారిగా ఉండిపోవడానికి అనుగ్రహం లేదా, లేక ఇప్పుడే మా గురువు గారు ఉటంకించారు, మరి ఇప్పుడే కదా మీరు చెప్పారు, నారద స్త్రీలకు భయపడి చేసుకోలేదా? బాగుంది. ఆలినాటి శని, రాహువు, కేతువు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ మీరు కల్పించినవి. కానీ శాస్త్రం చెప్పిన మాట ఒకటి ఉంది, జామాత దశమోగ్రహ అని. కాబట్టి దాన్ని ఏం చేస్తాం మనం? కాబట్టి ఇక హనుమంతుని వారు పెళ్లి ఎందుకు చేసుకోలేదా అంటారా అంటే, ఆయన కూడా పెళ్లి చేసుకుంటే కలిపేది ఎవరండి? కలపడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అది దూరంగా ఉన్న వాళ్ళని కలపడానికో, విడిపోతూ ఉన్న వాళ్ళని కలపడానికో ఎవరో ఒక వ్యక్తి కలవ చేసుకుని ముందుకు రావాలి అని అంటే ఆ వ్యక్తి దాని మీద దృష్టి పెట్టగలిగేలా ఉండాలి. కాబట్టి ఈయన కూడా అలా కలిసిపోతే ఎందుకు, కష్టం కదా. అందువలన ఆయన అందరినీ కలపడం కోసం ఆయన అలా ఏకాకిగా ఉండిపోయారని అనుకున్నాం. అది జామాత దశమోగ్రహ. సీత చక్రికెటులనైనా చెంత చేరి, సీత చక్రికెటులనైన చెంత చేరి, సీత చక్రికెటులనైన చెంత చేరి, రావణుని హెల్మెట్టుకు త్రోవ చూపి, రావణుని హెల్మెట్టుకు త్రోవ చూపి, హెల్మెట్ రావణుని మీరన్న ఆ హెల్మెట్ ని అలాగే తీసుకురావాలంతే. ఎలాగైనా తీసుకురావచ్చు, ప్రస్తుతానికి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా తీసుకొచ్చేద్దాం. రావణుని హెల్మెట్టుకు త్రోవ చూపి, టీవీ కెట్టుల తగ్గని వికెట్, టీవీ కెట్టుల తగ్గని ఠేవతోడ, టీవీ కెట్టుల తగ్గని ఠేవతోడ. డకౌట్ చూసారా ఎలా అయిందో? టీవీ కెట్టుల తగ్గని ఠేవతోడ. అంత ఆలోచించట్లేదండి. నాకంటే వేగంగా ఆలోచిస్తున్నారు, కానీ నేను మీలో ఆలోచించట్లేదు. టీవీ తోడ అని అన్నాను కదా. దెయ్యం పట్టింది అని అంటాం, స్త్రీలింగం. అలా అయితే పురుగు పట్టింది అని కూడా అంటాం. పురుగు స్త్రీలింగం అంటారా? పిచ్చి పట్టింది అంటాం, పిచ్చి స్త్రీలింగం అంటారా? అంటే పట్టుకునేవన్నీ అంటే వయస్సులో తేడా ఉంది, కానీ మనస్సు మాత్రం అక్కడే ఉండిపోయింది. అది